మామిడికాయ కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడం. 1 కప్పు కొబ్బరి ముక్కలకి 1/2 కప్పు పచ్చి మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 4-5 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించిన దాంట్లోకి కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన వాటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు పచ్చి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా మనకి పొడి పొడిగా ఉంటుంది. దీన్ని పోపు పెట్టుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువ, 2 ఎండుమిర్చి యాడ్ చేసుకొని పోపు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి గ్రైండ్ చేసిన పచ్చడిని యాడ్ చేసుకొని మొత్తం పోపు అంతా కలిసే విధంగా కలుపుకొని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకోండి.